నమస్తే అన్న, అందరికీ మంచున్నారా? అయితే మన తెలుగులోని మొత్తం మంది దుబాయ్లో వేసిన క్లీనర్ పని మీద వస్తారు, లేబర్ పని మీద వస్తారు, కన్స్ట్రక్షన్ పని మీద వస్తారు. కానీ ఈ ఫర్నిచర్ పని ఉన్నది ఇప్పుడు, ఈ కార్పెంటర్ పని మీద మన వాళ్ళు ఎక్క రారు, అసలు ఓళ్ళు రారు. ఎందుకో నాకు తెలియదు. ఇలా పెద్ద విషయం ఏం లేదు. చూడురి, ఇగో ఈ లాక్ లేదా, ఈ లాక్ ఇది ఉన్నది చూడు, పిన్ను, ఈ పిన్ను, ఈ వుడ్డు, ఇది లాక్, ఇక్కడ లాక్ వస్తుంది. ఇగో ఒకటి ఒకటి మనము జేంటి చేసుడు, ఇలా పెద్ద ఘనకారం ఏం లేదు. ఈ కార్పెంటర్ పని కొద్దిగా నేర్చుకొని మన అడ్లలో లెక్క కాదు, ఇంటికి ఇది మొత్తం అన్నీ రెడీ వస్తాయి. ఖాళీ మనం జేంటి చేసుడే, ఒకటి జేంటి చేసుడే. మనం ఇలా ఈ పని కొద్దిగా నేర్చుకొని వస్తే మొత్తం ఇంట్లో మంచి ఉంటుంది. 1400 నుంచి 1600 బేసిక్ ఉంటుంది. ఇన్సెంటివ్ కమిషన్ వస్తుంది. ఇంట్లో దగ్గర 2000 దాకా వస్తుంది. ఏ కంపెనీకి పోయినా, మీరు ధనుబ్కి పోయినా, హోమ్ సెంటర్కి పోయినా, ప్యాన్ అమెరిట్స్కి పోయినా, ఎటు పోయినా సరే, మీరు ఏ కంపెనీకి పోయినా మంచిగా ఉంటుంది జీతం. ఇంట్లో కొద్దిగా ఇవుడు ఇది మంచిగా ఉంటుంది. ఇది కార్పెంటర్ పని దుబాయ్లో కూడా, దుబాయ్ అని కాదు, ఏ దేశం పోయినా మీకు మంచిగా ఉంటుంది. ఇది మొత్తం కథ అంతా లాకులు, ఈ పిన్నులు అంతే, దీంతోనే ఉంటుంది మొత్తం. ఆల్రెడీ దీనికి మొత్తం డ్రాయింగ్ వస్తుంది. ఖాళీ చూసుకుంటే వేసుడే, మనకి ఏం ఇలా ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఇవుడుర్రి ఇంతే. బాక్స్ ఇగో ఇట్లా బాక్స్ రెడీ అవుతుంది. తర్వాత దీనికి డోర్లు మొత్తం అన్నీ రెడీ ఉంటాయి. నా ఖాళీ మనం పిడియేసుడే, ఇది అన్నీ రెడీ చేస్తాయి. ఇట్లా ఖాళీ మనం జాయింట్ చేసి ఇట్లా వేయాలి బాక్స్. ఇది కొద్దిగా పోపే ఉంటుంది అన్న. ఇది కొద్దిగా ఫర్నిచర్ పని కొద్దిగా నేర్చుకుంటే మస్తు మంచిగా ఉన్నది. ఇది ఇట్లా వస్తుంది. ఇదే కబోర్డు, ఇట్లా వస్తుంది కబోర్డు.